ఇది ఎక్కడి నుంచి తెస్తున్నారు? జీరికలు అండి ఇవి. కోతే ఏంటి గురు? బాబాయ్ 7 గంటలు అవుతుందండి, ఇంకా లెగలేదు వీళ్ళు. అక్కడ నుంచి పేడ అనేది తీసుకొని వచ్చి ఇక్కడ స్టోర్ చేసి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే బాగానే ఉన్నాము. ఈరోజు వ్లాగ్ ఏంటంటే గణేష్ వాళ్ళ పాత ఇల్లు ప్లస్ వాళ్ళు కడుతున్న కొత్త ఇల్లు ఎంతవరకు వచ్చిందన్నది అయితే అదే వీడియో చేయబోతున్నాను. ఈ వీడియో తీస్తున్నట్టయితే ఇప్పటివరకు అయితే గణేష్కి అయితే తెలియదు. ఇప్పుడు చూడాలి, వాళ్ళు పడుకుని ఉంటారు, వెళ్ళి లేపాలి. ఫ్రెండ్స్ వీడియోతో బాగుంటుంది, ఎండ్ వరకు చూడండి. కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏంటి సారు? జీరికలు అండి ఇవి. ఎక్కడి నుంచి తెస్తున్నా సార్ ఇవి? ఎంత అవుతున్నా? ఎంత కేనా అక్కడ? ఎంత బ్రో? ఎంత సింగిల్ కేనా? ఎంత? 100 రూపాయలా? మీరెంత కమ్ముతారు? ఇక్కడేనా? ఊరికేనా బయట? ఊరికి కూడా బయట కూడా 200? దూరమేనా ఇక్కడ నుంచి తోట మామిడి? అందుకే ఈ క్యాన్లు అన్నీ ఇలా అయిపోయాయి కదా. అవును, ఇది రాత్రి వెళ్తారండి, 2:30-3 గంటలు చేసి వెళ్తారు. ఇప్పుడు వచ్చారు, రోడ్డు కూడా బాగలేదు. ఈ క్యాన్ వచ్చేసి 200 అమ్ముతారు, అక్కడ 100 రూపాయలు తీసుకుంటారు. వీళ్ళ కూలీ అనమాట, అంతే కదా. కానీ బండి మాత్రం భలే సెట్ చేసారే. బస్కరా వెల్డింగ్ చేయించేయి. ఏంటి గురు? బాబాయ్ ఏ రవ్వ ఇంత లేగలేదు. ఏ గణేష్ లేట్ చేంజ్ చేస్తామన్నా లేదురా గణేష్. ఫ్లాప్ పైన పడుకున్నారు, 7 గంటలు అవుతుందండి, ఇంకా లెగలేదు వీళ్ళు. గణేష్ రా, నీ ఇల్లు చూపించేంత వరకు అయింది. లెగు, 7 గంటలు అయిందిరా. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఈరోజు అయితే గాంధీ వచ్చింది. ఇది మా చెల్లి అండి, ఫస్ట్లో వీడియోలో కనిపించేది కదా. హాయ్ చెప్పు మరి, మీ ప్రేక్షకులు ఉన్నారు కదా. తీసుకోండి ఒకసారి సాంగ్ చేయరా. సాంగ్ చేయి. చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా ఇల్లు వర్కులు జరుగుతున్నాయి. మా కోట వాళ్ళకి అయితే ఇల్లు వచ్చాయి. ఇది మా బాబాయ్ వాళ్ళదండి. ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళు చేస్తున్నారు. ఏంటి బుడ్డి ఇంకా లేదా? రెడీ అవ్వలేదా? ఏమంటున్నావు? మెతుకులా? మెతుకులు అంటే అన్నామండి. ఏంటి ఇప్పుడు తుడుస్తున్నావు? లేట్గా లేచావు ఏంటి ఈరోజు? ఓకే డికాసాన్ని కూడా రెడీ చేసావు. ఎన్ని నెలలు? మనవాడా? ఇప్పుడైతే గణేష్ వాళ్ళ ఇల్లు చూపిస్తాం, పాతది. కొత్త ఇల్లు కూడా చూపిస్తాము. చరణ్ ఎక్కడ చూసిన డికాషన్ వెళ్ళి తాగుతుండ్రు టైంకి. ఎంట్రన్స్ అయితే ఇదే బెడ్రూము. ఆల్రెడీ వీడియో చేసాము గణేష్ వాళ్ళది. ఇది ధాన్యం ఇవన్నీ బెడ్రూమ్ కదా. బెడ్రూమ్ ధాన్యం ఇది కూడాను. ధాన్యమేనా? ఇవన్నీ కంచి బిందెలు అండి. పూర్వకాలం అయితే ఇవి మా దగ్గర ఉంటే ప్రెస్టేజ్ అనమాట. ఇలాంటి బిందెలు ఉన్నాయి వాళ్ళ ఇల్లు దగ్గర అని. ఏట్రా ఇంకా నిద్ర మొత్తం పోలేదా? బీరువా పైన అటుకు దగ్గర అయితే పనిముట్లు, ఇంకా కత్తిలు, ఇంకా అన్నీ ఉన్నాయి కదా గణేష్. ఇదే ఇల్లుకి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు గణేష్? ఇక్కడ పుట్టావా నువ్వు? ఈ ఇల్లుకి పుట్టావా? తనే అండి గణేష్ వాళ్ళమ్మ. నీ పేరు చెప్పమ్మా, పేరు చెప్పు. పెంగులను తెలిసే అడుగుతున్నావు. నా పేరు తెలుసు కదా నీకు అంటుంది, చెప్పట్లేదు. తన పేరు అయితే పెంగులండి. టమాటా కూరనా? ఇప్పుడు బాగుంటుంది చక్కగా వండితే ఈ టమాటాలు. రైస్ అయితే ఎత్తేసారు. ఈ పైన అయితే మొక్కజొన్న ఉంది విత్తనాలకి. ఇవైతే వెదురుకులండి, నిల్వ ఉంచుకున్నారు, ఎండబెట్టారు. వర్షాకాలానికి తినవచ్చు, ఇప్పుడైనా తినవచ్చు. ఎండిన వెదురుకులకి పచ్చి వెదురుకులకి అయితే టేస్ట్ అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది. ఈ రూమ్ అయితే బెడ్రూమ్ కమ్ కిచెన్ అండి, 2 విధాలుగాను కదా గణేష్. ఇక్కడ వండి పెడతారు. సింపుల్గా లైఫ్ అయితే లీడ్ చేస్తారు వీళ్ళు. లేని దాని గురించి బాధపడకుండా ఉన్న దాంతోనే హ్యాపీగా అడ్జస్ట్ అయిపోతూ. ఈ అటుకు అక్కడ నుంచే కనెక్షన్ అయింది ఇటువైపు.
ఇప్పుడైతే గణేష్ వాళ్ళు కడుతున్న కొత్త ఇల్లు అయితే చూపిస్తున్నాము. పద. ఈ పొయ్యి అయితే మా అమ్మ వాళ్ళు వంట చేసేది. ఇది ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇది పశువులు చాలా. అక్కడి నుంచి పేడనైతే తీసుకొని వచ్చి ఇక్కడ స్టోర్ చేసి కొద్దిగా లోపల తడిగా ఉంటుంది కదా, ఈ విధంగా పేర్చి ఉంచితే పొడిగా రెడీ అవుతుంది ఆరిపోయి. అందుకని ఈ విధంగా చేస్తారు. దీన్ని అయితే ఇప్పుడు ఏ భూమికి అయితే వేయాలనుకుంటున్నారో ఈ విధంగా డ్రై అయిపోయిన పేడనైతే ఆ ల్యాండ్కి అయితే సప్లై చేస్తారు. పాత ఊరు అయితే అదే అండి. ఇప్పుడైతే కొత్త కాలనీ ఒకటి రెడీ అవుతుంది. కొత్త ఇల్లులను అయితే కొత్త ప్లేస్కి కట్టుకుంటున్నారు. ఇవి ఒక 2 ఇల్లు, ఇవి ఒక 2 ఇల్లు. గణేష్ మీ ఇల్లు చూపించు. ఇదేనా గణేష్ వాళ్ళ కొత్త ఇల్లు అయితే ఇదే అండి. స్లాబ్ ఇప్పుడు గణేష్ డబ్బులు లేవంటున్నారు అందుకని కేపు తీయు. డబ్బులు లేవా? పిసినారి సంఘానికి అధ్యక్షుడు మీ నాన్న, ఆడికి తగ్గట్టుగానే నువ్వు తయారవుతున్నావు. డబ్బులు లేవంటున్నావు. లేవు అందుకని వేయట్లేదు. మేస్త్రి గారు ఇది స్లాబ్కి సరిపోద్దా? ఈ పిక్క సరిపోతులే. ఇది దీనికి సరిపోద్దా? చూడండి, ఇదిగో తార్బన్ వేసి ఉంచారు ఇసుకకి. ఎంత జాగ్రత్త అంటే ఇంటికి ఉన్న ఇదంటారు ఆహారాన్ని కూడా ఇంత సరిగా ఉంచుకోరేమో కదా గణేష్? నవ్వకు. పద లోపల చూపించు. ఎన్ని రూములు ఏంటి సంగతి చూపించు. ఎన్ని రూములు గణేష్? 2 రూములు అండి. టీవీ ఎక్కడ పెడతారా? అటు కిటికీ ఇటు కిటికీ పెట్టేశారు. అలాంటివన్నీ అనవసరమా? అదొక రూము, ఇదొక రూమ్ అండి. ఇదొక రూము. గణేష్ ఇదేంటి ఇటుక తేడా తేడా కనిపిస్తుంది? ఇదొక రకం ఉంది, ఇదొక రకం ఉంది. ఇది కొన్నదేనా? ఇక్కడ నుంచి కిందకైతే వీళ్ళే తీసి కాల్చుకునే ఇటుక అండి. ఇక్కడ నుంచి పైకి అయితే కొనుక్కున్నారంట కదా, అంతేనా? ఈ రూమ్ కొద్దిగా పెద్దదిగా ఉంది. మట్టి సెంటరింగేనా? మట్టి సెంటరింగే. సెంటరింగ్ బల్లలు కాకుండా మట్టితో సెంటరింగ్ చేసిన తర్వాత స్లాబ్ పోస్తారు కొంతమంది అయితే. గణేష్ వాళ్ళు కూడా అదే ప్లాన్లో ఉన్నారంట. ఎందుకంటే బడ్జెట్ తగ్గుతుంది, ఆ ఉద్దేశంతో ఆ విధంగా ప్లాన్ చేస్తున్నారు కదా గణేష్? గణేష్ ఇల్లు స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అయింది? చెప్పు. సంవత్సరం అయిందా? సంవత్సరం అయింది కరెక్ట్గా. అవును. ఇవైతే మొత్తం కర్రలు అండి స్టాక్ చేసుకున్నారు. ఇక్కడ స్లాబ్ వేసి షిఫ్ట్ అయిపోతారు కదా, అందుకని ఇక్కడ మొత్తం కర్రలు అయితే రెడీ చేసుకుని ఉన్నారు. ఇందాక మట్టి సెంటరింగ్ అని చెప్పాను కదా, రాటలకైతే ఇవి స్టాక్ చేసుకొని ఉన్నారు. గణేష్ ఊసలు తెచ్చారేట్రా? ఊసలు ముందే కొన్ని బాబాయ్. ఈ ఊసలు అయితే ముందే కొనేసి ఉంచారండి. చూడు ముందే కొన్ని మొత్తం. ఎక్కడ తీసుకెళ్తున్నావు? అంబి తీసుకొచ్చింది బాడతా. ఇంట్లో వాళ్ళు లేరు, నేనే తీసుకెళ్తున్నాను. ఉదయం ముడిచిన చెత్త అనేసి అంటుందండి. తన వయసు చూసారు కదా, ఎంత ఉంటుంది అనుకుంటున్నారో గెస్ చేయండి. తనతో పాటు ఒక వీడియో కూడా చేసాము, బిర్యానీ ఛాలెంజ్ వీడియో కదా. సరే అయితే పడేసి వచ్చేసాయి, ఓకేనా? ఓకే. నా ఇల్లు వర్క్ కూడా ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి, ఆ వీడియో కూడా చేస్తాను. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.